నమస్కారం. మన తెలుగు టీవీ 6 minutes 24 న్యూస్ కి స్వాగతం. ఏపీలో నెలాఖరుకు సూపర్ 6 పండగే బాబు కీలక నిర్ణయం. ఇరాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండదు, నెతన్యాహు కీలక ప్రకటన. వైఎస్ఆర్సీపీ యువత పోరు, కలెక్టరేట్ల వద్ద నిరసనలు. అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన, వైఎస్ జగన్. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, కారులో చెలరేగిన మంటలు, దంపతులు మృతి. సెంగయ్య ఘటనపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు. వర్షాకాలంలోనూ కేంద్ర ఆపరేషన్ కొనసాగుతుంది, హోంమంత్రి అమిత్ షా హెచ్చరిక. మేక్ ఇన్ ఇండియాతో చైనాకే లాభం, రాహుల్ గాంధీ. చంద్రబాబు రూపంలో మరో జలదోపిడి, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రైల్ రోకోకు సంపూర్ణ మద్దతు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడి. రాష్ట్రంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లు, మంత్రి దామోదర్ రాజనరసింహ. చర్చలతో ఉద్రిక్తలు తగ్గించుకోండి, ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్. గాజా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, భారత్ మౌనం వీడాలి, సోనియా గాంధీ. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, రియాద్కు దారి మళ్లింపు. జనగామ జిల్లాలో దారుణం, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ 2 రైతులు. కాళేశ్వరం విచారణ సిబిఐకి ఇవ్వాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడదాం, ధర్మ పరిరక్షణకు మురుగన్ తోడు, పవన్ కళ్యాణ్. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్, డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. త్వరలో తెలంగాణలో కొత్త క్రీడా పాలసీ, తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్. పశ్చిమాసియా ఎఫెక్ట్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు. $20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నాన్ ట్యాక్స్ రెవెన్యూపై అధికారులు దృష్టి పెట్టాలి, అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రభుత్వం ప్రధాన లక్ష్యం, మంత్రి శ్రీధర్ బాబు. సింగయ్య మృతి, పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్.